రంగమ్మట్ట ఏం కూర వండినవే? కూరేం లేదు బిడ్డ, గిన్నెని ఎలుగుల కాకరకాయలు దొరికితే గింతంత నూనె వేసి కూర వండుకున్నా. ఏం చేయాలి, ఏం తిన్నా అరిగి సత్తలేదా, ఏం చేసుడు? ఆరోగ్యాలు పైలా ఉంటారేవు బిడ్డ. అవుగాని చంద్రమ్మత్త ఏం చెప్తాంది? ఇక బొడ్డి గురించి ఎందుకు అడుగుతావుతి? అది ఎప్పుడు నాతో వెళ్ళి పెట్టుకునేనో దానికి పని అన్న లేస్తే నా ఇంట్లోనే దొరుకుతుంది, నా ముచ్చట్లే కావాలి దానికి. నాకు ఏమైంది గట్ట మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడమంటానో బిడ్డ? నలుగుల నా ఇజ్జత్ తిట్టాంది, ఇల్లు నా గురించి చెప్తాంది, ఆ మొగన్ని కొడతాను అంటాంది, బువ్వ పెడతలేమంటాంది. ఇది దీనికి లేస్తే నా మీదనే. అట్ట కాదే అత్త, దీని మొగడు బట్టలు ఉడుతున్నాడు, గిన్నెలు ఉడుతున్నాడు, వాకిలు ఉడుతున్నాడు, ముగ్గెత్తాడు. కానీ మరి ఇదేం చెప్తుంది సప్పుడు దాకా కూర్చొని? గా ముచ్చటంటేనే మస్తు రోజు అనుకొస్తాంది. దాన్ని దినం చేయ, దాన్ని నోరు వాగలేకపోను, దాన్ని నోటికి కట్టారాను. ఊరంతా పోయి నా గురించి చెప్తాంది, నేనేం చేసుడు? నీ అవ ఇంత గయాలని నేను ఆడదులేదే. దాన్ని నోట్ల నోరు పెడితే దుబ్బే. దుబ్బంటే గుర్తుకొచ్చింది, ఇంకా ఎంకమ్మ మీద దుబ్బ పోసిందట. కానీ ఇది పోయి ఏమో పూరి కడదా అన్నట్టు ఇదేమో అన్నదాట, ఇది ఇన్నదాట. దానికోసం వట్టిగానే ఇక పోయి 2 పిరికడ్ల మట్టి తీసి దాన్ని ఎత్తిన పోసి వచ్చిందాట. కట్టెవరన్నా బతుకున్న మనిషి మీద పోతారే దుబ్బా మన్ను? ఏమన్నా నిన్నదంటే మన మీద కూడా పోతుంది. మనకి ఎందుకు వచ్చిన వాళ్ళవా దాని గురించి మాయదారు ముందా ఎట్టవరిట్టాండే వాళ్ళైనా ఆయన మీద కూడా దుబ్బ పోతుందో మన్నో రోజు. అదే కానీ చూసినవా అదే మొత్తం దుబ్బ పూసుకొని మట్టి పూసుకొని ఎట్టుంటాడో. రోజు ఇంత పిరికాడు వస్తుంది ఓ కోపం మీద. ఏం మాట్లాడుకుంటారు? మనకెందుకు ఏవయ్యట? ఓ సుజాత ఇట్రా. అర్రే రాములాగి పుట్టింది పిలుస్తాను ఇన్నదామన్నా. ఏందత్తమ్మా? ఏం లేదు కానీ ఏం కదంటలేదో బాగా ముచ్చట పడతాను. ఏందే పొరి ఇలా విడియో అడుగుతాను దాన్ని. ఏం లేదత్తమ్మా, ఏదో ఉట్టిగానే మాట్లాడుకుంటాను. ముండలకి ఎప్పుడు నా జోలే అవ్వా. మీ జోలు తీసిరే అత్తమ్మా? ఉంటారు కదా వెనక మాట్లాడేసి నారి బొక్కలు. ఎప్పుడు మంది మీదనే ఆడతారు. ఇక 3 దోశల దుబ్బ పోతే కానీ సరిపోరు. ఇంత నా మీద దుబ్బ పోతుందమ్మా అన్న. ఈ నుంచి జారుకుంటా సపోర్ట్ దేక నేను పోయేస్తా నాతో. బిడ్డలకు ఎప్పుడు నా గురించి నా మొగుడు ఏం చెప్తాడు, నేనేం చెప్తాను అని కొడతాను, తిడతాను. ఎప్పుడు మంది ఇంట్లోనే ఉంటాయి కళ్ళన్నీ. వీళ్ళ కాళ్ళు కాకులు ఎత్తుకపోను. అబ్బాలమిడి నువ్వు నా గురించే మాట్లాడతానవి, నాకు తెలవదా ఏంది? ఇప్పుడు నీ నోట్ల నోరు పెడితే ఎందుకు లేని చూస్తానా? బొడ్డి నాతో నా గురించి మాట్లాడింది బొడ్డి. ఊసి దీనికి అత్తర ముఖాల మన్ను ఇది బాగా మాట్లాడుతుంది. ఏ బొడ్డైనా నా ఇంటికి వెళ్ళి చూస్తే అప్పుడు దాని అంతే చూస్తా. మీకు ఇల్లు లేవా, కొంపలు లేవా, వాకిళ్ళు లేవా, మొగుళ్ళు లేరా? ఎప్పుడు నా కొంప మీద పడతారేందే మీ నోట్ల మా అన్ను పోయ్యా. ఏంది ఈ కొంపగా ఓడి చూసిండే మిత్రముండా? నోడన్నాడు అలక తప్పమండా. నా అన్న అంతా అవి నీ మోరణ గడ్డయ్యని దినం చెయ్య నువ్వు జారా. చూసి నూరణ మన్ను పోయి నీ నోట్ల దుబ్బపోయి నువ్వు బాగా పొంగుతానవేంటే నువ్వు జావ కదా. నేను ఎత్తిన దుబ్బ పోయ్య కదని ఆగే ఉండే దుబ్బేది. అబ్బా రాములా దీని నోట్ అనవసరంగా నూరు పెట్టినా దుబ్బ తెచ్చిపోతుందా ఏంది ఇప్పుడు? ఇల్లమిడి కళ పడి ముందే జారుకోవాలి. రవి ఇల్లామిడిరా తెచ్చారా దుబ్బ తెచ్చారా అది మొత్తం దోషడు పోతానే మీద రాయరా. భయంతో నురికింది గా మాత్రం భయం లేకపోతే అట్లా ఏమనుకుంటాళ్ళు? గమ్మత్ అయితే అన్న అందరికి నా గురించి. దీని నోట్ల మా నువ్వు పోయి ఇంత భయపడింది నాతో దేనికి పెట్టుకోవాలి, ఆ జోలికి ఎందుకు రావాలి? దోస్తులు పక్కింటి ముచ్చట్లు మంచిగా ఉన్నాయా? జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ 1000 సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నది. 1000 సబ్స్క్రైబర్లు అయినాయి అనుకోండి, మీకు నచ్చిన వీడియోలు నచ్చినట్టు చేస్తాము. ఒక్క లైక్ కొట్టుల్లి, ముందుకు పోతాయి వీడియోలు. ఉంటా మరి, నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళా కలుద్దాం.